అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. అసలు బంగారం ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది, అసలు ఈసారి బంగారం ఎందుకు పెరిగిందో ఈ రోజు చూద్దాం. బంగారం ధరల పెరుగుదలకు కూడా చాలా కారణాలు ఉంటాయట. లేటెస్ట్ గా అయితే గోల్డ్ మ్యాన్ స్టాట్స్ ఇచ్చిన రిపోర్ట్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. అదేంటంటే 2025లో బంగారం ధర ఆల్ టైమ్ రికార్డ్ ధరకు చేరుకుంటుందని చెబుతుంది. అంటే దీనికి సంబంధించి ఔన్స్ బంగారం ధర వచ్చే నెలలో $2,900 చేరుకుంటుందట. వచ్చే ఏడాది చివరికైతే $3,150 కూడా పెరగొచ్చు అని ఒక అంచనా అయితే ఉంది. మొత్తానికి సెంట్రల్ బ్యాంకుల నుంచి ఉన్న డిమాండ్ అండ్ అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు లాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా దీనికి కారణమట. అండ్ బంగారం ధరలు అమాంతం పెరిగేలా చేస్తాయని కూడా చెప్తున్నాయి. మరోవైపు దేశాల మధ్య రాజకీయాల యుద్ధాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతాయట. వీటన్నిటి ఎఫెక్ట్ తో వచ్చే ఏడాది బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని అయితే నిపుణులు చెప్తున్నారు. ఇక ఆలస్యం ఎందుకు, బంగారం కొనేయండి, ఎంత డబ్బు ఉంటే అంత. అలాగే బంగారం ధరలు పెరిగేందుకు కూడా పరోక్షంగా రష్యా ఉక్రెయిన్ల మధ్య ఏదైతే యుద్ధం జరుగుతోందో అది కూడా ఓ కారణం అంటున్నారు. అటు ట్రంప్ తాను అధికారం చేపట్టిన తర్వాత వడ్డీ రేట్లు తగ్గిస్తామని ట్రంప్ అయితే ప్రకటించాడు. అదేవిధంగా ఇన్వెస్టర్లంతా కూడా గోల్డ్ మీదకు షిఫ్ట్ అవుతూ ఉన్నారు. ఇది కూడా బంగారం రేటు పెరిగేందుకు మరో కారణంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులు కూడా మంచి రేటు ఇస్తూ బంగారం కొనుగోళ్లను పెంచుతున్నాయి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే కనుక 2025 గోల్డ్ రేట్లు ఊహించని స్థాయికి వెళ్తాయని ఆర్థికవేత్తలు అయితే చెప్తున్నారు. అందువల్ల ఇప్పుడే బంగారం కొనుగోలు చేసి పెట్టుకున్న వాళ్ళకైతే ఆందోళన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఎంత ఉంటే అంత వీలైనంత వరకు బంగారం కొనుగోలు చేసుకోండి.